మీరు కానీ ఆన్లైన్లో ల్యాప్టాప్స్ అనేది బై చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. ఆన్లైన్లో ల్యాప్టాప్స్ బై చేసుకునేటప్పుడు మనకు వారంటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, లేకపోతే వారంటీ అనేది అయిపోయినట్టు, లేకపోతే ఇంకో కొన్ని మంచి వారంటీ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. బట్ మనకు 1 year వారంటీ అనేది రావాల్సి ఉంటుంది. బట్ ఆన్లైన్లో బై చేసుకునేటప్పుడు నాకైతే పర్సనల్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే 12 months ఆఫ్ వారంటీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. నేను ఓపెన్ చేసి చెక్ చేయగానే నాకు మాత్రం 8 months ఆఫ్ వారంటీ, లేకపోతే 7 months ఆఫ్ వారంటీ అని చెప్పేసి ఆన్లైన్లో 7 months, ఇంకో ల్యాప్టాప్లో చెక్ చేస్తే 8 months అని చెప్పేసి కనిపించింది. సో నేను దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసేసి, అంటే మొత్తం ఇవి అంతా నాకు ఇష్యూ అయితే వచ్చేసింది. ఇష్యూని నేను ఎట్లా సాల్వ్ చేసుకొని ఇప్పుడు నాకు ఈ ల్యాప్టాప్కి 12 months ఆఫ్ వారంటీని అయితే తీసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. నేను ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఎల్వో క్యూకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అనేది అమెజాన్ నుంచి అయితే బై చేసుకున్నా. గుర్తుపెట్టుకోండి, అమెజాన్ నుంచి అయితే బై చేసుకున్నా. మనకు ఏ ల్యాప్టాప్ అనేది బై చేసుకున్నా కూడా మనకు 1 year ఆఫ్ వారంటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాక్సిమం మీరు చెక్ అయితే వేసేసుకోండి. మీరు ల్యాప్టాప్ కొన్న వెంటనే ఇఫ్ ఎనీ కేస్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వాళ్ళు చెప్తా ఉంటారు 1 year ఆఫ్ వారంటీ అని చెప్పి. బట్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ అయితే వేసేసుకోండి, అది 1 year ఆఫ్ వారంటీ అనేది ఉందా లేదా అని చెప్పేసి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, దీనికి ఒక సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్స్ తోటి అయితే చెక్ అయితే వేసేసుకోండి. నేను ఇట్లనే చెక్ చేసుకునేటప్పుడు మాత్రం నాకు వచ్చేసరికి, నేను ల్యాప్టాప్లో చెక్ చేసుకున్నప్పుడు ల్యాప్టాప్లో వచ్చేసరికి వీళ్ళు ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేసేసారు, లెనోవో సంథింగ్ ల్యాన్ ఏదో సంథింగ్ ఉంది. ఆ అప్లికేషన్లో వచ్చేసరికి నాకు 8 months ఆఫ్ వారంటీ రిమైనింగ్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. కుదిరితే నేను ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఇస్తా. సరే అని చెప్పేసి వాళ్ళ లెనోవో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఏం చూపించింది అంటే 7 months ఆఫ్ వారంటీ అని చెప్పేసి చూపించింది. సో ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సెర్చ్ చేస్తే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం ల్యాప్టాప్స్ అనేది బై చేసుకునేటప్పుడు సెల్లర్స్ నుంచి అయితే బై చేసుకుంటా ఉంటాం. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయినా కూడా దేంట్లో నుంచి అయినా ఒక సెల్లర్ నుంచి అయితే వస్తూ ఉంటుంది. సో ఆన్లైన్లో సెల్లర్స్ ఉంటారు కదా, ఆ సెల్లర్స్ డైరెక్ట్ బల్క్గా కంపెనీ నుంచి బై చేసుకునేటప్పుడు ఎప్పుడైతే డేట్ ఉంటుందో ఆ డేట్ నుంచే వారంటీ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఉంది. సో బట్ మనకు అది కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి, మనం ఎప్పుడు బై చేసుకుంటున్నామో ఆ రోజు నుంచి మనకు కావాలి వారంటీ అనేది. సో నేను దీనికోసం ఏం చేసిన అంటే, మన ల్యాప్టాప్కి ఒక సీరియల్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సీరియల్ నెంబర్ని తీసుకొని మీరు లెనోవో కొనుక్కుంటే లెనోవో, డెల్ కొనుక్కుంటే డెల్, దేనికైనా కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ వారంటీ అనేది స్టేటస్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడానికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఉంటాయి. కుదిరితే ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లోకి వెళ్ళేసి మీ సీరియల్ నెంబర్ ఇచ్చేస్తే ఒక ఎన్ని మంత్స్ ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో దాని ద్వారా మీరు దాని తర్వాత ఏం చేయాలంటే, వీళ్ళ అఫీషియల్ కస్టమర్ కేర్ నెంబర్ వస్తుంటాయి కదా, వాళ్ళ నుంచి కాంటాక్ట్ అయ్యి నేను ఈ ల్యాప్టాప్ని ఇందులో నుంచి బై చేసిన, మీ ఇన్వాయిస్ని, డీటెయిల్స్ని మొత్తం కూడా వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీకు వారంటీ అనేది అయితే సెట్ చేస్తూ ఉంటారు. నేనేం చేసిన అంటే లెనోవో వాళ్ళకు డైరెక్ట్ మెయిల్ అయితే చేసిన. తర్వాత అట్లానే వచ్చేసరికి నేను లెనోవో సపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇది నా ఇష్యూ, నేను ల్యాప్టాప్ ఇప్పుడు బై చేసిన, అట్లనే నా ఇన్వాయిస్, నా ల్యాప్టాప్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్, అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసినాక వితిన్ 2 days లోపల నా వారంటీ అనేది ఫుల్ఫిల్గా కంప్లీట్ అయితే చేసేసి 12 months ఆఫ్ వారంటీకి అయితే తీసుకొని వచ్చేసారు. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అయితే ఇది. మీరు ల్యాప్టాప్ అనేది బై చేసుకున్న వెంటనే అది ఆల్మోస్ట్ డైరెక్ట్ 12 months ఆఫ్ వారంటీ అందులో క్లెయిమ్ చేసారు కదా అమెజాన్లో అని చెప్పేసి మీరు డైరెక్ట్గా 12 months ఉంది అనుకోకండి. ఖచ్చితంగా మీరు వారంటీ అనేది ఎన్ని డేస్ ఉంది అని చెప్పేసి కూడా క్రాస్ చెక్ అయితే వేసేసుకోండి ముందే. ఒకవేళ లేకపోతే ఇటువంటి దాన్ని అయితే చెక్ చేయండి. ప్రతి కంపెనీకి వాళ్ళ సపోర్ట్ టీం ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ టీంకి మీరు మెసేజ్ చేసేసి ఇది నా ఇష్యూ అని చెప్పేసి చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఇష్యూ అనేది ఫిక్స్ చేస్తారు. నేను అట్లనే ఏం చేసిన అంటే ట్విట్టర్లో కూడా ట్వీట్ అయితే చేసిన, ఇది నా ఇష్యూ అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో సహా నేను పంపించేసిన. లైక్ వాళ్ళకి ఏంటంటే సీరియల్ నెంబర్స్ కావచ్చు, ఇన్వాయిస్ డీటెయిల్స్ కావచ్చు, ఎందులో నుంచి ఆర్డర్ చేసుకున్నా, ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా, డెలివరీ ఎప్పుడైంది, ఓపెన్ బాక్స్, అవన్నీ కూడా నేను ఫుల్ఫిల్గా అయితే పెట్టేసుకున్నా. సో దాని ద్వారా నాకు ఏంటంటే వారంటీ అనేది అయితే క్లెయిమ్ అయిపోయింది, 12 months వచ్చింది. సో మీరు కూడా ఒక ల్యాప్టాప్ అనేది బై చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఇదైతే ఫాలో అయిపోండి. మోర్ వీడియోస్ కోసం అయితే విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.